హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆబ్జెక్ట్ బిహైండ్ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక వీడియో క్లిప్ని టైమ్ లైన్ మీదకి ఇంపోర్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియో క్లిప్ని డూప్లికేట్ చేయాలి. మీరు విండోస్ యూజ్ చేస్తుంటే ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి ఇలా కర్సర్తో టాప్కి హోల్డ్ చేసి పట్టుకోండి. మీకు డూప్లికేట్ లేయర్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు మ్యాక్ యూజ్ చేస్తుంటే ఆప్షన్ కీ ప్రెస్ చేసి కర్సర్తో మూవ్ చేయండి. మన ఒరిజినల్ లేయర్కి డూప్లికేట్ లేయర్కి మిడిల్లో ఒక లేయర్ గ్యాప్ ఉంచాలి. మన టెక్స్ట్ ఈ 2 లేయర్స్ మిడిల్లోనే ప్లేస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని మీరు 2026 ప్రీమియర్ ప్రో యూస్ చేస్తుంటే టూల్స్ సెక్షన్లో ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ అని కనిపిస్తుంది. ఆ టూల్ని క్లిక్ చేసి ఏ ఆబ్జెక్ట్ బిహైండ్ అయితే మీరు టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లేయర్ మొత్తం కరెక్ట్గా సెలెక్ట్ అయిందో లేదో చూడండి. సో అది మీకు ఎలా తెలుస్తుందంటే మొత్తం లేయర్ అంతా ఒక రెడ్ కలర్లో సెలెక్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో ఎఫెక్ట్స్ కంట్రోల్ అని కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఈ వీడియో క్లిప్ కింద ఆబ్జెక్ట్ మాస్క్ అని కనిపిస్తుంది. ఈ ఆబ్జెక్ట్ మాస్క్ కింద కొన్ని ప్లే బటన్స్ కనిపిస్తున్నాయి. కర్సర్ని వీడియో స్టార్టింగ్లో ప్లేస్ చేసి ఈ ప్లే బటన్స్ని క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ మూవ్మెంట్ మొత్తం ట్రాక్ అవుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి వీడియో క్లిప్ ఎండింగ్ వరకు ఆబ్జెక్ట్ మూవ్మెంట్ అంతా మనం ట్రాక్ చేయాలి. అప్పుడు మాత్రమే టెక్స్ట్ ప్లేస్ చేయగలం. ఓకే, నేను ఇది ప్రెస్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రాక్ అయింది. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ మాస్క్ని హోల్డ్ చేసి, ఓకే జాగ్రత్తగా చూడండి, హోల్డ్ చేసి అలా కిందకి డ్రాగ్ చేస్తూ ఒపాసిటీ అని కనిపిస్తుంది. ఆ ఒపాసిటీ మీద, ఒపాసిటీ కింద కాదు పైన కాదు, ఎగ్జాక్ట్గా ఒపాసిటీ పైన ప్లేస్ చేయండి. ఓకే, ఈ 2 లేయర్స్లో పైన ఉన్న డూప్లికేట్ లేయర్కి ఆబ్జెక్ట్ సెపరేట్ అయిపోయింది. అది మనకు ఎలా తెలుస్తుందంటే ఈ 2 వీడియో క్లిప్స్ పక్కన చూడండి, ఏ వీడియో క్లిప్ పక్కనైనా సరే ఐ సింబల్ కనిపిస్తుంది. అంటే ఈ ఐ సింబల్ని క్లోజ్ చేస్తే మనకి వీడియో కనిపించదు. ఈ మెయిన్ లేయర్ని నేను క్లోజ్ చేస్తున్నాను. టాప్లో చూడండి, ఓన్లీ ఆ ఆబ్జెక్ట్ మాత్రం సెపరేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 లేయర్స్ సెపరేట్ అయిపోయి ఈ మిడిల్లో టెక్స్ట్ యాడ్ చేయాలి. టూల్ సెక్షన్లో టీ క్లిక్ చేయండి, వీడియో క్లిప్ మీద టెక్స్ట్ యాడ్ చేయండి. నేను టెక్స్ట్ అని టైప్ చేస్తాను, ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం సైజ్ పెంచుదాం. మీరు కావాలంటే ఫాంట్ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది కొంచెం బాగా కనిపిస్తుంది. నేను టెక్స్ట్ సైజ్ పెంచాను. ఇప్పుడు మన టాప్ లేయర్లో ఉన్న టెక్స్ట్ని ఈ 2 లేయర్స్కి మిడిల్లో తీసుకురావాలి. ఒక్క నిమిషం, టైం నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ 2 లేయర్స్కి మిడిల్లో అడ్జస్ట్ చేసి వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు టెక్స్ట్ని డ్రాగ్ చేసి ఉంచండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఫుల్ స్క్రీన్లో చూద్దాం. ప్లే చేసి చూస్తున్నాను. సో వీడియోలో ఉన్న ఆబ్జెక్ట్ బిహైండ్ టెక్స్ట్ అనేది మనకు వచ్చింది. ఈ టెక్స్ట్కి మీకు కావాలంటే డిఫరెంట్ ఎఫెక్ట్స్, కలర్స్, ఫాంట్ చేంజ్ చేయడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఒకసారి చూడండి. సో దట్స్ ఇట్. ఇలా ఏ ఆబ్జెక్ట్ బిహైండ్ అయినా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.